జరుపుకుంటాం. గుడ్ ఫ్రైడే అనగా శుభ శుక్రవారం. ఈ రోజున మానవాల పాప విమోచన జరిగిన రోజు, అనగా దేవుడు మన కోసం రక్తం కాల్చిన రోజు, చనిపోయిన రోజు. అలాగే ఈ శుభ శుక్రవారం నాడు నేను 7వ మాట చెప్పబోతున్నాను. దాని యొక్క విశిష్టత గురించి చెప్పబోతున్నాను. ఆయన పలికిన మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అనగా దీన్ని మనం రిఫరెన్స్ చూద్దాం. లూకా 23వ అధ్యాయము 40వ వచనం. ఈ రోజు చదవండి. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. ఇవి యేసుక్రీస్తు చనిపోయే ముందు చెప్పిన మాటలు. ఇదేమిటంటే దీనికి రిఫరెన్స్గా కీర్తనలు 31వ అధ్యాయం 5వ వచనంలో ఉంటుంది. అందరం బాగా చేయండి. నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను. యెహోవా సత్యదేవ, నన్ను విమోచించువాడవు నీవే. నేను యెహోవాను నమ్ముకున్నాను. నా ఆత్మను అనగా దీని ద్వారా యేసు ప్రభు దేవునిపై ఎంత నమ్మకం, విశ్వాసం కలిగి ఉన్నాడో మనకు అర్థమవుతుంది. మనం కూడా అలాగే ఉండాలి. కొంతమంది సగం సగం నమ్మకంతో ఉంటారు, వాళ్ళకి సగం సగం పని జరుగుతాయి. కొంతమంది ఉదాహరణగా మాట్లాడుకుందాం, చర్చికి అందరూ వస్తారు, వెళ్తారు, కానీ నమ్మకం అనేది మనలో ఉంటుంది. వచ్చి వేరే వాళ్ళకి ఏం ప్రయోజనం ఉంటుంది. ఉదాహరణగా ఒక వ్యక్తిని చూసుకుందాం. మన మీద అతనికి చెప్తాం, దేవుని గురించి రండి, చర్చికి రండి అని చెప్తాం. వస్తారు, వెళ్తారు, కానీ నమ్మకం అనేది ఆయనలో ఉంటేనే పని జరుగుతుంది. మనమైనా అంతే, నమ్మకం మనలో ఉండాలి. దేవుని కృప అప్పుడు పనిచేస్తుంది. ఏ వ్యక్తి అయినా సక్సెస్ అవ్వాలంటే ఒకటి దేవుని నమ్మకం, అతని కష్టం. ఏ వ్యక్తి అయితే తనను తను చంపుకొని తన కష్టంగా భావిస్తాడో తను ఖచ్చితంగా జీవితంలో సక్సెస్ అవుతాడు. అలాగే ఈ విషయంలో కూడా చూసుకుంటే యేసు ప్రభు దేవుని మాటకి కట్టుబడి తన నమ్మకంతో ఎంతో ఉన్నాడు అని తెలుస్తుంది. ఇంకో రిఫరెన్స్ చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. మొత్తం చదవండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా ఆయన శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై నన్ను తాను తగ్గించుకున్నాను. అందుచేత పరలోకమందున వారిలో కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి వారి మోకాలను యేసు నామమున ఊపినట్లు ప్రతి వారి నాలుకలు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామములకు పరిణామమును ఆయన అనుగ్రహించును. ఈ వాక్యాలు మనం గ్రహించవచ్చు. ఏమిటంటే మనం కూడా మన దేవునికి సంపూర్ణంగా అర్పించుకున్నామా, లేదా దేవుని యొక్క ఉద్దేశం కొరకు, ఆయన రాజ్యం కొరకు మన జీవితాన్ని మనం సమర్పించుకున్నాము. ఎంతమంది మీరు మీ దేవుని కొరకు సమర్పించుకున్నారు? తన రాజ్యం కొరకు సమర్పించుకున్నారు? చేయలేదండి నమ్మకంగా. చాలామంది ఉన్నారు. దేవుని స్తోత్రం. మీ ఆదాయం అనుకోకుంటున్నాను. ఇంకో రిఫరెన్స్ చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరమును ఆయనకు సమర్పించకూడదని దేవుని వాస్తవికతను బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాము. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన భక్తి వలన రూపాంతరము పొందుడి. ఈ మాటలో చివరగా యేసుక్రీస్తు శిలువ మరణం వల్లనే మనందరికీ పాపం విమోచన జరిగింది. అందుకే మనం ఇప్పుడు నీతిమంతులుగా ఉన్నాం అని మాట మనం తెలుసుకోవచ్చు. ఎవరైనా అంతకుముందు అయితే తెలుసుకున్నట్టయితే యేసు ప్రభు శిలువలో 7వ మాట చెప్పినప్పుడు తను అప్పగించుకున్నామంటే మనం సమర్పించుకున్నామని అర్థం. ఆ అప్పగించుకున్నాం అనే మాట చెప్పకముందు వరకు కూడా ఆయన ప్రారంభిక అంటే ఆయన ఆత్మ ఇంకా ఆయన విడిచిపోలేదు. అంటే ఎప్పుడైతే తనను తాను అప్పగించుకున్నాడో అప్పుడు ఆయన ఆత్మని విడిచింది. మనం కూడా ఎప్పుడైతే ఆయన నమ్ముకున్నామో, ఆయనకు మాదిరిగా నడవగలుగుతామో అప్పుడు మనం నిజంగా సమర్పించుకున్నట్టు అవుతుంది. సమర్పణ అనేది ఎవరు చెప్తే రాదు, మన ప్రేరణ వల్లనే వస్తుంది. సమర్పించుకోవడం కూడా ఒక గొప్ప విషయం. అలాగే మనం చేసుకోవచ్చు. ఈ చిన్ని మాటలు దేవుని దీవించిన